చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీపై హత్యాయత్నం జరిగింది. మహమ్మద్ పహిల్వాన్ అతని అనుచరులు అక్బర్పై హత్యాయత్నానికి పాల్పడినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అక్బర్పై 4 రౌండ్లు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడ్డ అక్బరుద్దీన్ ను సంతోష్ నగర్ లోని ఓవైసీ హాస్పిటల్ కు తరలించారు. ఆయన పరిస్థితి సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. నిందితులు గుర్రాలపై పారిపోయారని స్థానికులు చెప్తున్నారు. కొందరు ఎంఐఎం కార్యకర్తలను నిందితులు వెంబడించారు. వారిలో మహమ్మద్ పహిల్వాన్ బావమరిది ఇర్ఫాన్ అక్బర్ గన్మెన్ కాల్పుల్లో చనిపోయినట్టుగా తెలుస్తోంది. అక్బర్ పై దాడి జరిగిందని తెలియగానే పాత బస్తీ అట్టుడిగిపోయింది. ఎంఐఎం అభిమానులు పెద్ద ఎత్తున ఓవైసీ హాస్పిటల్ కు తరలిస్తున్నారు. వేల మంది అక్కడ గుమిగూడారు. ముందు జాగ్రత్తగా పోలీసులు ఓల్డ్ సిటీలో హై అలర్ట్ ప్రకటించారు. ఓవైసీ ఆసుపత్రి సహా పాత బస్తీ అంతటా భారీగా 20,000 మంది పోలీసు బలగాలను మోహరించారు. అటు పాత బస్తీలో దుకాణాలన్నీ మూసేశారు. అక్బర్ ఆరోగ్య పరిస్థితి క్రిటికల్ గా ఉందని తెలిసి యువకులు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చారు. అక్బర్ పై దాడిని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఓవైసీ కుటుంబానికి బార్కస్ లోని ఒక వర్గానికి రాజకీయంగా విభేదాలున్నాయి. బార్కస్ లో ఎంఐఎం ఆధిపత్యాన్ని పెంచడంలో అక్బర్ మార్కు ఉందంటారు. పహిల్వాన్ కు అక్బర్ తో రాజకీయ విభేదాలు సహా స్థానికంగా భూ వివాదాలు ఉన్నట్టు తెలుస్తోంది. బార్కస్ శ్మశాన వాటిక వివాదానికి సంబంధించి నిన్న రాత్రి ఓ సమావేశం జరిగినట్టు తెలుస్తోంది. కమిటీ సభ్యులు స్థానిక కార్యకర్తల ఆహ్వానం మేరకు అక్బరుద్దీన్ బార్కస్ లో నిర్వహించిన పాదయాత్రలో పాల్గొన్నారు. తరువాత తిరిగి వెళ్లే క్రమంలో తన జిప్సీ వెహికల్లో కూర్చోబోతుండగా ఒక్కసారిగా పహిల్వాన్ అతని అనుచరులు దాడికి దిగారు. కత్తులతో విరుచుకుపడ్డారు. ఆపై 4 రౌండ్లు కాల్పులు జరిపారు. రక్తం మడుగులో కొప్పుకొలిన అక్బర్ ను సంతోష్ నగర్ ఓవైసీ హాస్పిటల్ కు తరలించారు. నిందితులు గుర్రాలపై పారిపోయారని స్థానికులు చెప్తున్న సమాచారం. కొందరు ఎంఐఎం కార్యకర్తలను నిందితులు వెంబడించారు. అయితే వారిలో మహమ్మద్ పహిల్వాన్ బావమరిది పట్టుకుని చితకొట్టడంతో అతను చనిపోయినట్టుగా తెలుస్తోంది. అక్బర్పై దాడితో ఓల్డ్ సిటీలో మరోసారి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అక్బరుద్దీన్ ఎంఐఎం ను తిరుగులేని రాజకీయ శక్తిగా మలిచిన దివంగత సలావుద్దీన్ రెండో కుమారుడు. అక్బరుద్దీన్ సోదరుడు అసదుద్దీన్ ఓవైసీ ఎంపీగా ఉన్నారు. అక్బరుద్దీన్ ఓవైసీ ఆరోగ్య పరిస్థితిని సీఎం ఫోన్ ద్వారా తెలుసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే పోలీస్ కమిషనర్ శాంతి భద్రతల దృష్ట్యా ప్రస్తుతం సంతోష్ నగర్ ఓవైసీ హాస్పిటల్ తరలి వస్తుండగా అక్కడ ఎంఐఎం కార్యకర్తలు అడ్డుకున్నట్టుగా తాజా సమాచారం. దీనిపై మరింత వివరాలు అందించడానికి మా ప్రతినిధి నగేష్ సిద్ధంగా ఉన్నారు. నగేష్, పోలీస్ కమిషనర్ ఎందుకు అడ్డుకున్నారు ఎంఐఎం కార్యకర్తలు? నగేష్, నగేష్, నా వాయిస్ వినిపిస్తోందా? మనం చూస్తున్నాం ఖాళీగా ఉన్న చార్మినార్ ఓల్డ్ సిటీ ప్రదేశాన్ని చూస్తున్నాం. హై అలర్ట్ ఉన్న నేపథ్యంలో 144 సెక్షన్ విధించిన నేపథ్యంలో అక్కడ ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనకుండా ఉండడానికి ప్రస్తుతం 20,000 మంది పోలీస్ బలగాలు హైదరాబాద్ ఓల్డ్ సిటీని చుట్టుముట్టాయి. ఇక సంఘటన జరిగిన తర్వాత జిప్సీలో వెళ్తుండగా అక్బరుద్దీన్ ఓవైసీపై దాడి జరిగిన నేపథ్యంలో ప్రస్తుతం జిప్సీ రక్తపు చారికలతో నిండిపోయిన వెహికల్ ని చూస్తున్నాం. ఇక పాదయాత్ర జరిగిన స్థలాన్ని మనం రైట్ సైడ్ బాక్స్ లో చూస్తున్నాం. సీన్ ఆఫ్ అఫెన్స్ ను బట్టి ఇది పక్కా ప్లాన్ ప్రకారమే పాదయాత్ర జరుగుతున్నట్టుగా ఈ సమయం కోసం ఎదురు చూసిన మహమ్మద్ పహిల్వాన్ తన అనుచరులతో కలిసి అక్బరుద్దీన్ పై దాడి చేశారు. అయితే దీనిపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి నగేష్ సిద్ధంగా ఉన్నారు. నగేష్, పోలీస్ కమిషనర్ ఎంఐఎం కార్యకర్తలు అడ్డుకున్నట్టుగా వివరాలు అందుతున్నాయి, ఎందుకు? నగేష్, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీపై హత్యాయత్నం జరిగింది. హైదరాబాద్ చాంద్రాయణగుట్టలో ఆయనపై కత్తులతో దాడి చేశారు. ఆ తర్వాత కాల్పులు 4 రౌండ్లు జరిపారు. తీవ్రంగా గాయపడ్డ అక్బరుద్దీన్ సంతోష్ నగర్ లోని ఓవైసీ హాస్పిటల్ కు తరలించారు.
బార్కస్ శ్మశాన వాటిక వివాదంలో పరిష్కారం కోసం డిమాండ్ చేస్తూ పాదయాత్ర చేస్తున్న అక్బర్ పై దాడి జరిగింది. మహమ్మద్ పహిల్వాన్ అనే వ్యక్తి సడన్ గా అక్బరుద్దీన్ పై అటాక్ చేసినట్టు తెలుస్తోంది. ఈ దాడికి భూ వివాదాలే కారణమని సమాచారం. సంతోష్ నగర్ ఓవైసీ హాస్పిటల్ వద్ద భారీగా పోలీస్ బలగాలు మోహరించారు. ఎంతో మంది అక్బరుద్దీన్ అభిమానులు అనుచరులు అక్కడికి చేరుకున్నారు. అయితే ఏకే ఖాన్ అక్కడికి వచ్చిన తర్వాత పోలీస్ కమిషనర్ ఎంఐఎం కార్యకర్తలు అడ్డుకున్నట్టుగా వివరాలు అందుతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మురళీధర్ అందిస్తారు. మురళీధర్, ఎందుకు ఏకే ఖాన్ ఎంఐఎం కార్యకర్తలు అడ్డుకున్నారు? మురళీధర్, హలో మురళీధర్, అక్కడ ప్రస్తుతం సంతోష్ నగర్ ఓవైసీ హాస్పిటల్ దగ్గర ఎటువంటి పరిస్థితి కనిపిస్తోంది? ఏకే ఖాన్ ఎందుకు అడ్డుకున్నారు ఎంఐఎం కార్యకర్తలు? దేవి, ఏకే ఖాన్ చూడగానే ఎంఐఎం కార్యకర్తలు ఊగిపోయారు. వాళ్ళందరూ కూడా పోలీస్ ఎస్కాట్ లేకపోవడం వల్ల జరిగిందంటూ నినాదాలు చేస్తూ ఏకే ఖాన్ లోపల హాస్పిటల్లో పంపకుండా కూడా అడ్డుకోవడం జరిగింది. మరి దాంతో ఏకే ఖాన్ తప్పని పరిస్థితుల్లో బయట ఉండి లోపల ఏం జరుగుతుందో తెలుసుకున్న పరిస్థితి ఏర్పడింది. కొద్దిసేపు క్రితమే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ నాదెళ్ల మనోహర్ కూడా వచ్చారు. అతను కూడా ఓవైసీ ఆరోగ్య పరిస్థితులు ఎలాగుందని కొంచెం టెన్షన్ తో వచ్చి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఓవైసీ హాస్పిటల్ పరిస్థితి ప్రాంతాలన్నీ చూస్తుంటే ఎక్కడ చూస్తున్న ఓవైసీ అభిమానులు పార్టీలకు అతీతంగా వచ్చి పాత బస్సు యువకులందరూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా గతంలో ఓవైసీ తమతో ఏ విధంగా ఉండేవారు అనే విషయాన్ని గుర్తు చేసుకుంటూ బాధపడుతున్నారు. అదేవిధంగా ఇక్కడ ఎవరైతే దాడి చేశారో మహమ్మద్ పహిల్వాన్ సంబంధించిన వాళ్ళందరినీ కూడా మృదాబాద్ అంటూ నినాదాలు చేస్తున్నారు. ఓవైసీని ఇమీడియట్ గా మాకు చూపించాలి, వాళ్ళతో ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా తెలియజేయాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం ఎమర్జెన్సీ వార్డు ఉంది. ఆ ఎమర్జెన్సీ వార్డు లోపలే ఓవైసీ ఉన్నారు. అక్కడ అతను ట్రీట్మెంట్ జరుగుతుంది. జరిగిన తర్వాత బయటకు ఏం జరిగింది, ఎలా అటాక్ జరిగింది, ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉన్నది విషయం చెప్పడానికి డాక్టర్లు ఒక గంట సమయం అడిగారు. ఈ గంట సమయం తర్వాత ఓవైసీ ఆరోగ్య పరిస్థితిపై బులెటిన్ విడుదల అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా చూస్తున్న లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఏకే ఖాన్ తో పాటు మనోహర్, నాదెళ్ల మనోహర్ కూడా ఇక్కడ ఉండి ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ఈ మొత్తం గ్రౌండ్ అంతా చూస్తుంటే దాదాపు 10,000 నుంచి 15,000 మందికి ఓవైసీ అభిమానులు, పాత బస్సు యువకులందరూ వచ్చారు. పార్టీలకు అతీతంగా వచ్చి వీళ్ళందరూ కూడా మాట్లాడడం జరుగుతుంది. దేవి, అసదుద్దీన్ ఓవైసీ గారి అక్కడికి రావడం ఎప్పుడులోగా వచ్చే అవకాశం కనిపిస్తోంది? ఇంకా ఎవరెవరు అక్కడ చేరుకునే సమాచారం అందుతోంది? ఇక్కడ చూస్తుంటే అసదుద్దీన్ ఓవైసీతో పాటు అదేవిధంగా మిగతా ఎంఐఎం ఎమ్మెల్యేలు, అదేవిధంగా పార్టీలకు అతీతంగా ఉన్న అంటే మన సబితా ఇంద్రారెడ్డి కానీ మిగతా ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా మరికొద్ది సేపట్లో చేరుకునే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కూడా క్యాంప్ ఆఫీసులు ఉంటూ ఎప్పటికప్పుడు ఓవైసీ ఆరోగ్యం తమకు తెలియజేయాలంటూ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో ఇంటెలిజెన్స్ చీఫ్ మహేందర్ రెడ్డి కూడా మరికొద్ది సేపట్లో ఇక్కడ చేరుకొని ఆ ఓవైసీ ఆరోగ్య పరిస్థితిపై వివరణ తీసుకుని సీఎంకి వివరించే అవకాశం కనిపిస్తుంది. ఇంకోవైపు ఎక్కడ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయకుండా ఉండడానికి పోలీసులు భారీగా మోహరించారు. టాస్క్ ఫోర్స్ తో పాటు సిటీ పోలీసులు అన్ని కూడా ఇక్కడ మొత్తం రావడం జరిగింది. ఇంకో సిచ్యువేషన్ ఈ విధంగా ఉంటుంటే అసలు ఓవైసీకి సంబంధించి ఎవరైతే దాడి చేశారో అతని ఇంటిపై కూడా దాడులు చేసే అవకాశం ఉందని స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఎంఐఎం కొంతమంది యువకులు, అదేవిధంగా ఓవైసీ అభిమానులందరూ కూడా దాదాపు ఒక 20 నుంచి 30 మంది బైక్లు వేసుకుంటూ బార్కాస్ లో వెళ్లారు. బార్కాస్ లో ఎవరైతే దాడి చేశారో మహమ్మద్ పహిల్వాన్ ఇంటిపై దాడి చేసే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి అక్కడ కూడా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పుడు మొత్తం పాత బస్తీ చుట్టూ చూస్తున్న పోలీసులు పికెట్లు కనిపిస్తున్నాయి. అదేవిధంగా బార్కాసు, పహాడ్ షరీఫ్, చాంద్రాయణగుట్ట, మదీనా, ఐఎస్ సదన్ ఈ అన్ని ప్రాంతాల్లో కూడా పోలీసులు మోహరిస్తున్నారు. దేవి, థ్యాంక్ యూ మురళీధర్. అప్డేట్స్ కోసం మరొకసారి మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. ప్రస్తుతం మా ప్రతినిధి నగేష్ కూడా అందుబాటులో ఉన్నారు మరింత సమాచారం అందించడానికి. నగేష్, శాంతి భద్రతల విషయమై ప్రస్తుతం పోలీస్ కమిషనర్ ఏకే ఖాన్ ఏం చెప్తున్నారు? ఎంతమంది పోలీస్ బలగాలు 20,000 మంది కంటే ఇంకా ఎక్కువ తీసుకొచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తోందా? ఎగ్జాక్ట్ గా దేవి, ఎందుకంటే డీజీపీ అరవింద్ రావు స్వయంగా పరిస్థితిని గమనిస్తున్నాడు. మొత్తం హైదరాబాద్ లో సిచ్యువేషన్ అంతా కంట్రోల్లో ఉండాలని చెప్పి కూడా పోలీసులందరికీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితం మనకు తాజా వార్త తెలిసింది. ఎవరైతే అక్బరుద్దీన్ ఓవైసీ పైన కాల్పులు జరిపిన వ్యక్తి మహమ్మద్ పహిల్వాన్ సమీప బంధువు ఇర్ఫాన్ పోలీసులకు లొంగిపోయాడని చెప్పి కూడా మనకు కొంత సమాచారం ఉంది. ప్రస్తుతం ఇర్ఫాన్ ని పోలీసులు విచారిస్తున్నారు. ఎందుకు కాల్పులు జరిపారు, ఎందుకు మీ మధ్యన గొడవ జరుగుతుందనే ప్రస్తుతం విషయాన్ని పోలీసులు అతని వద్ద నుంచి సేకరిస్తున్నారు. మొత్తానికైతే ఓవైసీ హాస్పిటల్ దగ్గర సిచ్యువేషన్
చాలా హారిబుల్ గా ఉంది. అలాగే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని పాత బస్తీ చుట్టుపక్కలంతా కూడా వ్యాపారులంతా కూడా చాలా భయపడుతున్నారు. వాళ్ళంతా షాపింగ్ కాంప్లెక్స్ ని షాపింగ్లు అన్ని మూసివేసుకుని తమ ఇళ్లకు వెళ్లిపోతున్నారు. మొత్తానికి ఈ వార్త హాట్ టాపిక్ గా మారడంతో ఒక రకమైన భయాందోళన మాత్రం ప్రజల్లో ఉంది. కానీ ఈ భయాందోళన పట్ల ఏమాత్రం భయపడకూడదు అని చెప్పి పోలీసులు భరోసా ఇస్తున్నారు. మొత్తానికైతే ఎంఐఎం పార్టీ పాత బస్తీలనే కాక మొత్తానికి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా గట్టి పట్టుతో ఉన్న పార్టీ. అలాగే రెండవ నేతగా అక్బరుద్దీన్ ఓవైసీ చెలమణిలో ఉన్నాడు. అతను చాలా సీరియస్ గా ఎంఐఎం పార్టీని ముందుకు తీసుకెళ్లే వ్యక్తిగా ఉన్నాడు. ప్రస్తుతం అసదుద్దీన్ ఓవైసీ ఢిల్లీ నుంచి బయలుదేరినట్టుగా సమాచారం. మొత్తానికి కాల్పులు జరిపిన ఎవరో వాళ్ళందరి వివరాలు సేకరించాలని చెప్పి కూడా తమ కార్యకర్తలకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలాగే ఎంఐఎం పార్టీకి సంబంధించిన సమీప కార్యకర్తలు కావచ్చు, కొంతమంది రౌడీ షీటర్లు కావచ్చు, గతంలో నేర చరిత్ర ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళందరినీ కూడా ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకొని గోసమ్మాల స్టేడియం అలాగే అంబర్పేటలోని స్టేడియాన్ని కూడా పోలీసులు తరలిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎలాంటి మూమెంట్స్ కూడా ఏ మాత్రం ఇన్పుట్స్ తెలిసినా కూడా ఖచ్చితంగా పోలీసు బాసులకి సమాచారం ఎప్పటికప్పుడు ఇవ్వాలని చెప్పి కూడా స్పెషల్ బ్రాంచ్ పోలీసులకు అలాగే ఇంటెలిజెన్స్ పోలీసులందరూ కూడా మొత్తానికి వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఏ మాత్రం ఎక్కడ కూడా చిన్న ఇన్సిడెంట్ జరిగిన కూడా ఖచ్చితంగా సమాచారం ఇచ్చి వాళ్ళందరినీ అదుపులోకి తీసుకోవాలని చెప్పి కూడా చెప్పారు. మొత్తానికైతే ప్రస్తుతం ప్రశాంతంగానే కనిపిస్తుంది. మరి కొద్దిసేపటి తర్వాత ఎలా ఉంటుందని కూడా తెలియాలి. ఓవైసీ ఆరోగ్య పరిస్థితి పైన ప్రస్తుతానికైతే డీజీపీ అరవిందరావు అలాగే నగర కమిషనర్ ఏకే ఖాన్, అడిషనల్ కమిషనర్ అనురాధ ప్రస్తుతం ఓవైసీ హాస్పిటల్లో ఉండి పరిస్థితిని గమనిస్తున్నారు. ఇంటెలిజెన్స్ డీజీ మహేందర్ రెడ్డిని మొత్తానికి ఇన్పుట్స్ అన్ని తీసుకొని పోలీసులు ఎలా ప్రవర్తించాలి అనే విషయాన్ని కూడా ప్రస్తుతం గమనించాలని చెప్పారు. అలాగే సైబరాబాద్ కమిషనర్ ద్వారకా తిరుమలరావును కూడా హైదరాబాద్ చేరుకొని మొత్తానికి ఇన్పుట్స్ సేకరించి సమాచారాన్ని తమ పోలీసులందరూ కూడా సైబరాబాద్ లో ఉన్న ఎవరైతే 8,000 మంది పోలీసులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రస్తుతం హైదరాబాద్ లో బందోబస్తు నిర్వహించాల్సిందిగా వాళ్ళకి కూడా ఆదేశాలు జారీ. కొంత ప్రాంతం కూడా మలక్పేట కూడా సైబరాబాద్ ప్రాంతంలో వస్తే కనుక అక్కడ కూడా సిచ్యువేషన్ చాలా హారిబుల్ గా గమనించాలని కూడా పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం పాత బస్సులోని చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా వందలాది వ్యాపార సంస్థలన్నీ మూతపడ్డాయి. వాళ్ళంతా ఆతృతతో ఒక రకమైన భయాందోళనతో ప్రతి విషయాన్ని చర్చించుకుంటున్నారు. గుంపులుగా జనాలు గుమ్ముగుడి అక్బరుద్దీన్ ఓవైసీ పైన ఎంఐఎం నేతల పైన కాల్పులు జరిగాయని చెప్పి కూడా ప్రతి చోట కూడా ప్రతి మనిషి కూడా ఇదే విషయాన్ని చర్చించుకోవడం కనిపిస్తుంది. మొత్తానికి నేను ఇందాక కొద్దిసేపటి క్రితం కూడా బైక్ పైన చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా తిరిగి రావడం జరిగింది. పోలీసులు దాదాపుగా రోడ్డు పైన ప్రతి సెంటర్ లో కూడా ప్రతి వ్యక్తిని క్షుణ్ణంగా తనిఖీలు చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఎంతమంది కాల్పులు జరిపారు, ఎంతమంది కత్తులతో దాడికి దిగారనే విషయాన్ని సేకరిస్తున్నారు. చాంద్రయంగా చుట్టుపక్కల ప్రాంతాలన్నిటి కూడా క్షుణ్ణంగా గమనించాలని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలాగే మహమ్మద్ పహిల్వాన్ నివసించే బార్కాస్ కావచ్చు, పహాడీ చెరువు ప్రాంతాలు ఎందుకంటే చాలా సునిశ్చితమైన ప్రాంతాలు అవి. ఎగ్జాక్ట్ అంటే గతంలో పోలీసులు కూడా అక్కడికి వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది కనుక కొంతమంది స్పెషల్ బ్రాంచ్ పోలీసుల్ని అక్కడికి రంగంలో దించి అక్కడ ఎవరెవరు తిరుగుతున్నారు, ఏ సమాచారం ఉందని కూడా వాళ్ళందరూ కూడా ఆ సమాచారం ఇవ్వాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దేవి రైట్. కానీ మహమ్మద్ పహిల్వాన్ పై అక్బరుద్దీన్ అభిమానులు అనుచరులు తిరిగి దాడి చేసే ఒక పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మహమ్మద్ పహిల్వాన్ వాళ్ళ బంధువుల్లో కూడా ఒకరు చనిపోయినట్టుగా తెలుస్తోంది. వాళ్ళకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలుస్తోందా? అంటే అక్బరుద్దీన్ ఓవైసీ పైన కాల్పులు జరిపిన మహమ్మద్ పహిల్వాన్ సమీప బంధువు ఇర్ఫాన్ అని మాత్రం మనకు కొంత పోలీసుల ద్వారా సమాచారం తెలుస్తుంది. అంటే బార్కాస్ కు వెళ్లడం కూడా ఎంఐఎం కార్యకర్తలకు అంత ఈజీ అయ్యే పని కాదు. ఎందుకంటే మహమ్మద్ పహిల్వాన్ చాలా పట్టున్న వ్యక్తి. ఎగ్జాక్ట్ గా అక్బరుద్దీన్ ఓవైసీకి కూడా సరి సమానమైన వ్యక్తి. గతంలో ఎంఐఎం పార్టీలో చాలా చురుకైన కార్యకర్తగా పనిచేశాడు. అతను ఫైనాన్షియల్ వ్యవహారాలు కూడా అక్బరుద్దీన్ ఓవైసీకి సహాయం చేస్తూ ఎంఐఎం పార్టీని దాదాపుగా మంచి ఉన్నత స్థితికి తీసుకెళ్లిన వ్యక్తి కూడా మహమ్మద్ పహిల్వాన్. అలాగే ఎంఐఎం పార్టీ కూడా మహమ్మద్ పహిల్వాన్ కి ఎన్నో రకాల సహకారాలు అందించింది. అతను కొన్ని చోట్ల కబ్జాలు చేసిన వ్యవహారాలు కావచ్చు, కొన్ని చోట్ల బిల్డింగ్లు కట్టిన వ్యవహారాలు, ఆ విషయాల్లో ఎంఐఎం పార్టీ అతనికి సహకరించింది. కానీ వీళ్ళిద్దరి మధ్యన విభేదాలు రావడం వల్ల అతను పార్టీ నుంచి బయటకు వచ్చి ఈ మధ్యనే తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యాడు. తెలుగుదేశం పార్టీలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్టుగా సమాచారం. మొత్తానికి వీళ్ళిద్దరి మధ్యన భూ వివాదానికి సంబంధించిన వ్యవహారం జరిగిందా, లేదంటే ఆధిపత్య పోరు కోసం ఓల్డ్ సిటీలో పాసపత్తి ప్రాంతంలో ఆధిపత్య పోరు కోసం వీళ్ళిద్దరి మధ్యన అటాక్ జరిగిందా అనేది కూడా ఇంకా తేలాల్సి ఉంది. అంత ఈజీగా ఇప్పటికిప్పుడే ఈ విషయాన్ని బయటకి చెప్పలేమని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు. పూర్తిగా ఒక కన్క్లూజన్ కి వచ్చిన తర్వాత తాము ఏ విషయాన్ని కూడా బయటకు వెల్లడిస్తామని చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ నగేష్. ప్రస్తుతం ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ పై హత్యాయత్నం జరిగిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ డీజీపీతో అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నారు. శాంతి భద్రతల పరిరక్షణ